ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్ నమస్తే సార్. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు నామినేషన్ చేసినందుకు. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ జనాదరణ ఇంతమంది వచ్చారంటే మీరు ఎలా స్పందిస్తున్నారు సార్? ఈ జనాదరణకు మూల కారణం వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు చేసిండే సేవ. ఆయన నిజంగానే ఒక మాట అన్నాడు, ప్రజల్లో గుండెల్లో గుడి కట్టినాను నేను. నిజంగానే అదే జరిగింది. ఈ జనాదరణకి మూల కారణం అదే. ఆయన తరఫున నేనే కాదు, ఎవరు కూడా క్యాండిడేట్ సుమారుపాటి క్యాండిడేట్ ఉంటే కూడా ప్రజలు ఎట్టున్నారంటే మా ముఖం కానీ వాళ్ళు ఎవరి ముఖం చూడడం లేదు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారి ముఖం కావాలా. ఆయన తిరిగి మనం సీఎం చేసుకోవాలా, వేరే ఆలోచనే వాళ్ళ మనసులో లేదు. ఖచ్చితంగా 13వ తేదీ కోసం నేను చెప్తున్నా చూడండి, ప్రజల్లో ఎట్లుందంటే ఫీలింగ్. 13వ తేదీ కోసం వాళ్ళు కాసుకొని ఉన్నారు. 2 బటన్లు నొక్కేస్తాం మేము. ఎంపీగా మిథునన్నకు మీకు నొక్కుతాము. ఖచ్చితంగా ఆయన పార్లమెంట్ను మిమ్మల్ని అసెంబ్లీకి పంపిస్తామని గ్యారంటీగా చెప్తా ఉన్నారు. నాకు చాలా సంతోషమైంది. ఈ ప్రజల రుణం ఎట్లా తీర్చుకోవాలా అనేది కూడా నేను గెలిచిన వెంటనే కూడా వీళ్ళ కోసం ఏం చేయాలా, ఏ రకంగా ప్లానింగ్ చేయాలని కూడా నేను ఆలోచనలో ఉన్నాను. ఇప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు కదా, సబ్ కలెక్టర్ ఆఫీస్కి. నామినేషన్ ఎలా జరిగింది సార్? నామినేషన్ ప్రక్రియ ప్రశాంతంగా చాలా బాగా జరిగింది. మన దేశాధిపారెడ్డి సార్ కూడా మాతో తోడున్నారు. సీనియర్ నాయకులు వెంకటాచలపతి కానీ కుల్లప్ప కానీ అందరూ నాకు తోడున్నారు. నీట్గా మేము పేపర్ A to Z బాగా చేశాము. A to Z అన్ని పేపర్లు సక్రమంగా ఉన్నాయి, నీట్గా ఉన్నాయని చెప్పి మనకు చెక్స్లీ కూడా B.Farm కూడా ఇవ్వడం ఇచ్చేసాం మేము. కాబట్టి నామినేషన్ ప్రక్రియ నాకు చాలా వరకు సంతోషంగా, క్లియర్గా, పీస్ఫుల్గా అయిపోయింది. చాలా సంతోషం ఇస్తుంది. సో యాక్చువల్గా చూసుకున్నట్లయితే మదనపల్లిలో ఇంత జనాదరణ నేను ఎక్కడ చూడాలి. సో మీరు ఆ ప్రజలకి ఎలాంటి భరోసా ఇస్తారు ఒకవేళ ఎమ్మెల్యే అయినప్పుడు? మీరు ప్రజలకు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు. నాకు ఇండివిజువల్ ఎజెండా ఉంది. నేను ఏ రకంగా మదనపల్లికి నా ఓన్ మేనిఫెస్టో ఉంది. మదనపల్లి టౌన్ వరకు ఏ రకంగా యాజ్ ఏ ఇంజనీర్ నేను ఏమేమి చేయగలనో అన్ని రకాలు కూడా ఖచ్చితంగా చేస్తాను. చాలా వరకు నేను వాగ్దానాలు ప్రజలకు చేశాను. నేను ఒక సివిల్ ఇంజనీర్గా ఏ రకంగా మదనపల్లికి పూర్వవైభవం తెస్తానని చెప్పి మాట ఇచ్చాను. ఖచ్చితంగా ఆ మాట కట్టుబడి ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. ఈరోజు నిసార్ అహ్మద్ గారి నామినేషన్కి వేలాదిగా తరలి వచ్చాను ప్రజానీకానికి. ముఖ్యంగా వైఎస్ఆర్ ఈ కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ధన్యవాదాలు. మామూలుగా ఒక సామెత ఉంది, గుడ్ బిగినింగ్ ఈజ్ ఆఫ్ డన్ అని. అంటే మంచి కార్యక్రమాన్ని అర్థవంతంగా మనం ప్రారంభిస్తే అర్ధ విజయంతో సమానం. అంటే ఈరోజు ప్రజానీకాన్ని చూస్తే 20 నుంచి 25 వేల మంది ప్రజలు వచ్చారు. దానివల్ల నిసార్ అహ్మద్ గారి విజయం ఖాయము. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ కనబడుతున్నాయి. ప్రజల్లో కూడా పాజిటివ్గా మేము ప్రభుత్వాన్ని మళ్ళీ తెచ్చుకోవాలి అనేటువంటి ఆలోచనలు ప్రజలు ఉన్నారు. మేము ఎక్కడ పోయినప్పటికీ కూడా అదే ఉంది. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా అదే అడుగుతున్నాడు, నేనేమైనా మంచి జరిగింటే, మీ ఇంట్లో మంచి జరిగింటే నాకు ఓటు వేయండి. ఏ నాయకుడు ధైర్యం ఉంటే తప్ప ఏ నాయకుడు కూడా నాకు మీకు మంచి జరిగింటేనే ఓట్లు వేయండి, లేకపోతే వద్దు అని అడిగే నాయకుడు ఎవడు ఉండరు. ఈ విధంగా చూస్తుంటే కన్నా జన ప్రపంచం సృష్టించబోయేది గ్యారంటీ. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడం, మిథున్ రెడ్డి గారు ఎంపీగా, నిసార్ అహ్మద్ ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని నేను అభిప్రాయపడుతున్నాను. ఈరోజు మదనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిసారన్న నామినేషన్కి పెద్దలు, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే అయిన గవర్నర్ అయిన శ్రీ డాక్టర్ దేశాతిపారెడ్డి గారి ఆధ్వర్యంలో మా లీడర్లు అందరూ కూడా నియోజకవర్గంలో 54 పంచాయతీలు, 30 నుంచి 35 వార్డుల నుంచి అశేష జనవాహినిగా ఈరోజు వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. మరి ఈ ప్రజలందరూ ఈరోజు వచ్చిన ఈ జన సముద్రం చూస్తుంటే మరి నిసారన్న తూర్పు సూర్యుడు ఉదయించేది ఎంత తథ్యమో, నిసారన్న అసెంబ్లీలోకి పోవడం కూడా అంతే తథ్యమని ఈరోజు వచ్చిన ప్రజలతోనే నిదర్శనమైపోయింది. చాలా అదృష్టవంతుడు నిసారన్న. తక్కువ వయసులోనే ఇంత ప్రజాదరణ పొందాడు. ఈరోజు నిసారన్న కోసం 3 మండలాల నుంచి, మరి 3 మండలాలు 35 వార్డుల నుంచి మరి తండోపతండాలుగా వచ్చినారు ఈరోజు అభిమానులందరూ కూడా. మరి ఈ సందర్భంగా తెలుగుదేశం వారు, చంద్రబాబు నాయుడు ఎన్ని కూటములు కట్టుకున్నా, ఓ పక్క పవన్ కళ్యాణ్ కావచ్చు, బీజేపీ కావచ్చు, షర్మిలమ్మ కావచ్చు, ఎంతమంది వచ్చినా కూడా జగనన్నని ఎదిరించే సత్తా, ధైర్యం ఎవరికి కూడా లేదు. ఈరోజు ఈస్ట్ వెస్ట్ విజయనగరం, విశాఖపట్నం పోతుంటే తండోపతండాలుగా జగనన్న బస్ యాత్రని ప్రజలు ఆ విధంగా మద్దతు ఇస్తున్నారంటే మరి ధైర్యంగా ఇంతవరకు భారతదేశంలో ప్రజాస్వామ్యంలో మరి మీకు మంచి జరిగింటేనే మీ బిడ్డను ఆశీర్వదించండి దమ్ము ధైర్యం ఉండి ధైర్యంగా చెప్పిన ఏకైక నాయకుడు మా ప్రియతమ 10 కోట్ల అందుల అభిమాన రాజకీయ నాయకుడు దివంగత రాజశేఖరుడు కుమారుడు. నిజంగానే గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నారు ప్రజలు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మరి రేపు నెల జరిగే 13వ తేదీ శాశ్వతంగా తెలుగుదేశం పార్టీకి సమాధి కడుతున్నారని ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో మరి ఈ యొక్క నామినేషన్కి వచ్చిన ఈ ప్రజలే నిదర్శనమని తెలియజేస్తున్నారు. ఈరోజు భారీ సంఖ్యలో నామినేషన్కి తరలి వచ్చారు వైసీపీ కార్యకర్తలు అయితే, వైసీపీ శ్రేణులు అయితే, నాయకులు అయితే. సరే, మీ యొక్క సెలబ్రేషన్, నామినేషన్ సెలబ్రేషన్ ఎలా ఉంది? మరి ఈరోజు సీనియర్ నాయకులు మేపుటర్ బాబ్జాన్ అన్న గారు, క్రిస్టియన్ మైనారిటీ అన్నమయ్య వైఎస్ఆర్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మేము అందరము ఈ ఒక మంచి శుభ సూచన నామినేషన్లో
ఎందుకంటే ఏదైతే మా పైన నమ్మకం పెట్టుకొని మదనపల్లి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, మా ప్రియమైన నాయకులు మిథున్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి గారు కార్యకర్తలు నమ్మి మా ప్రియమైన నాయకులు నిసార్ అహ్మద్ గారికి ఇచ్చిన మంచి అవకాశాన్ని బట్టి ఈరోజు వేలాది మంది ప్రజలు వచ్చి ఈరోజు నామినేషన్ లో పాల్గొనడం ఇది శుభసూచిక. కనీసం ఒక్కొక్కరు 2 ఓట్లు వేసిన 30-40 వేల మెజారిటీలతో మేము అద్భుతంగా విజయం సాధిస్తామని మరొకసారి ఇంత మంచి నాయకుడిని మాకు మదనపల్లిలో ఇచ్చిన మంచి నాయకుడిని మాకు పరిచయం చేసి మరొకసారి ముఖ్యమంత్రి గారికి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారికి, మిథున్ రెడ్డి గారికి, మా సీనియర్ నాయకులకి అందరికీ కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాం. మరి ఇప్పుడు కాదు, ఎలక్షన్ లో మా సత్తా ఏంటో చూపించి అద్భుతంగా మేము విజయాన్ని ఇస్తామని చెప్పి మరొకసారి మీకు అందరికీ మనవి చేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మదనపల్లిలో ఒక రైతు కుటుంబానికి నిసార్ అహ్మద్ అనే వ్యక్తి ఒక రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. అట్లా వ్యక్తిగా మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితేనేమి, మన యువ నాయకులు రాజంపేట పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మన నిసార్ అన్న గారు ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని, తన సొంత ఉద్యోగాన్ని రిజైన్ చేసి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మన నిసార్ అహ్మద్ గారు వచ్చారు. కానీ నిసార్ అహ్మద్ గారు గెలిస్తే ప్రజలకు అద్భుతమైన పాలన ఇస్తారని చెప్పి ప్రజలు 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు వేయండి. ఒకటి మిథున్ అన్న గారికి, ఒక నిసార్ అహ్మద్ 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు వేయాల్సిందిగా కోరుచున్నాము. అదే విధంగా ఇండ్లకాడ కొంతమంది వస్తారు, వాళ్ళు వీళ్ళు మాటకే పరిమితం కానీ పల్లికి పరిమితం కాదు. వాస్తవం చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మంచి పరిపాలన, మనకింత మంచి వ్యక్తి నిసార్ అహ్మద్ గారు అయితేనేమి, మన యువ నాయకులు మిథున్ రెడ్డి గారు అయితేనేమి, వీళ్ళిద్దరికి మనకి గాడ్ గిఫ్ట్ గా ఇచ్చారని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈమె ఈ యొక్క నామినేషన్ సెలబ్రేషన్ ఎలా చేసుకునేదో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఈ యొక్క నామినేషన్ సెలబ్రేషన్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? సుమన్ టీవీకి నా నమస్కారాలు. అన్న ప్రతి పల్లికి తిరుగుతున్నారు, ప్రతి పంచాయతీకి తిరుగుతున్నారు, ప్రతి పంచాయతీలో ప్రతి పల్లికి, ప్రతి గడపకు వెళ్తున్నాము. ప్రతి గడపలోనూ జగనన్న ప్రవేశపెట్టిన పథకాలు, ఎవరింటికి అమ్మఒడి వచ్చిందో, ఎవరింటికి వైఎస్ఆర్ చేయూత వచ్చిందో, ఎవరింటికి పెన్షన్ వచ్చిందో, ప్రతి ఇంట్లోనూ ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన రుణము తీర్చుకుంటామని ప్రతి ఇంట్లోనూ ప్రతి అవ్వాతాత, ప్రతి పిల్లవాడు కట్నంగా ఎదురు చూస్తున్నారు. మేము ఓటు వేయాలనేసి ఎప్పుడెప్పుడు ఓటు వస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు నామినేషన్ కి చూస్తుంటే పండగ వాతావరణము, 30,000కు పైన జనాభా తెరలి వచ్చారు. ప్రతి ఒక్కరు జగన్మోహన్ రెడ్డి అన్న అభిమానంతో ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రవేశించారు. ఎవరు కూడా వేరే విధంగా రాలేదు. వాళ్ళ గుండెల్లో అభిమానం ఇంకా నిజాలను గెలిపించాలా. మా నియోజకవర్గంలో అత్యంత మెజార్టీతో గెలిపించి మేము నిజారన్న గెలుపు చూడాలని ప్రతి ఒక్కరు వచ్చారు. ఎప్పుడెప్పుడు ఓటేయాలా, మేము ఎప్పుడెప్పుడు వాళ్ళ రుణం తీర్చుకోవాలా అని ఎదురు చూస్తున్నారు. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి కిరణ్ పరిగెత్తల్లా, మిథునన్న ప్రపంచనానికి కలిగి పరిగెత్తల్లా. కిరణ్ కుమార్ రెడ్డి మిథునన్నను ఢీ కొట్టే సత్తా నీకుందా? పురంధేశ్వరికే సాధ్యం కాలేదు, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కూతురికే సాధ్యం కాలేదు, నీకు సాధ్యమైతుందా? ఛాలెంజ్ చేస్తుండే నేను. నీ పైన ఎన్ని 3 లక్షల ఓట్ల మెజార్టీతో మిథునన్న గెలుస్తాడు, ఇక్కడ 50 ఓట్ల మెజార్టీతో నిజార్ అహ్మద్ అన్న గెలుస్తాడు. అక్కడ 150 సీట్లు మా జగనన్న గెలుచుకొని తీరి మళ్ళీ సీఎం పట్టం కడతారు ప్రజలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రోజు మైనార్టీకి వైసీపీ ప్రభుత్వం టికెట్ కేటాయించినప్పటి నుంచి కూడా మీరు ఒక మైనార్టీగా మీ యొక్క అభ్యర్థి ఈ రోజు నామినేషన్ వేశారు. మీరు దాన్ని ఎలా సెలబ్రేషన్ చేస్తారు? ఇలాంటి సెలబ్రేషన్ నేను జీవితంలో చూడలేదు. జగన్ అన్న ముఖ్యమంత్రి అవుతారు, నిసార్ అన్న మా ఎమ్మెల్యే 100% అయిపోయినట్టే. ఈ హంగామాన్ని చూసే, మదనపల్లి ఉత్సాహం చూసే యువనేత అందరూ బడుగు వర్గాల్లో వేసి అందరూ నాయకులంతా ఏకమై మన గెలిపించుకోవాలని ఏమి శాయశక్తుల మా అన్నలంతా, మా శాయశక్తులంతా జై జగన్, జై జగన్.